మిడ్ నైట్ వరకు మద్యం తాగి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆకతాయిల తాట తీస్తామని నరసరావుపేట పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటలోని యువతకు, ప్రజలకు వన్ టౌన్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గత రాత్రి క్లాక్ టవర్ వద్ద అర్ధరాత్రి పోలీసులపై దాడికి ప్రయత్నించిన 2 యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. రాత్రి 11 గంటల సమయంలో 2 యువకులు మద్యం మత్తులో ఒక యువకుడిని ఇబ్బంది పెడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులపై 2 యువకులు దాడికి ప్రయత్నించారని, వారిని అదుపులోకి తీసుకుని 15 రోజులు రిమాండ్కు పంపామని సిఐ విజయ్ చరణ్ తెలిపారు. ఇక నుంచి రాత్రి 10:30 గంటలకే వ్యాపార సముదాయాలు, బార్లు మూసివేయాలని హెచ్చరించారు. తాగారన్న గనక రోడ్ల మీదకి వచ్చారంటే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా నైట్ టైము గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు 10:30 కల్లా షాపులు క్లోజ్ చేస్తున్నాము. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ షాపులు అదేవిధంగా మీ ఎవరైతే ఈ షాపుల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మీరు 10:30 కల్లా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోండి. వైన్ షాపులు, బార్స్ ఇవి మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ అవ్వాలి. ఎక్కడన్నా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి కారణమైన ఈ బార్ షాపులు కానీ ఏదన్నా మీరు కనుక దానికి అవకాశాన్ని కనుక ఇచ్చారంటే మాత్రం మీ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడం. దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రజలు అదేవిధంగా మీరున్న ప్రాంతాల్లో ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు కనుక జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయండి. అంతేగాని మీరు దాడికి కనుక ప్రయత్నం చేస్తే ఎవరైతే దాడికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా పోలీసులు వచ్చిన తర్వాత కూడా పోలీసుల ముందు మీరు రెచ్చిపోయి ఒకరినొకరు దాడి చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కాబట్టి ప్రజలందరూ గమనించి పోలీసులకు సహకరించి మున్ముందు మాతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విధంగా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. తాగారన్న కనుక రోడ్ల మీదకి వచ్చారంటే